చెప్పాలంటే మీ డైరెక్టర్ చెప్పండి, మీ చైర్మన్ గారు చెప్పండి చెప్పడం జరుగుతుంది తప్ప ఇక్కడ వాళ్ళ కాదని ఎక్కడ జరగడం లేదు. ఇంకోటి రైతు మరణాలు జరుగుతున్నాయి అనే ప్రశ్న వస్తుంది, కానీ సంస్థకు కూడా దీంతో నష్టం జరుగుతుంది. రైతు చనిపోవద్దు, సంస్థకు నష్టం జరగదు అంటే మొదటగా మనం చేయాల్సింది ఈ కూలిపోలను కలిసి ఒక్క రైతు చనిపోతే 5 లక్షల సంస్థ ఇస్తుంది. మనం ఆ రైతులు తెచ్చియలేము. కాబట్టి ముందుగానే 5 లక్షల రూపాయలు ఈ రైతుకు ఎక్స్పెండిచర్ చేస్తే అక్కడ ఏదైతే మిగిలిపోలు ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం వల్ల ఈ రైతు మరణాలు చాలా వరకు తగ్గుతాయి. ఎస్సీ గారు ఏమంటున్నారని ఇంతకుముందు గారు లేదండి మేము అవగాహన సభకు పర్యటనలో కల్పిస్తున్నామంటే మీ ఏఈ గారు స్టాఫ్ వస్తున్నారు, రైతులు పిలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ఫోటో తీసుకుని తప్ప ఎక్కడా క్షేత్ర స్థాయిలో ఇది ఇంప్లిమెంటేషన్ జరగలేదు సార్. ఒక్కసారి మీరు గమనించాలి. మేము ఎందుకు వస్తున్నామంటే రైతుల మరణాలు జరగదు. ఎక్కడ హార్వెస్టర్ రానము, హార్వెస్టర్ కానిపోవడము, రైతులు కానిపోవడమే జరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు ఎక్కడ లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఓవర్లోడ్ అనగానే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టడం, దీనివల్ల 1 కిలోమీటర్ దూరంలో ఏది ఉంటే వాళ్ళ మోటార్ నడవదు. ఇందుకే కట్ట పెట్టడం వల్ల 5 మోటార్ కాకూడదు. మేము ఎందుకు వస్తున్నాం అంటే ఈ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా గడ్డగాలి మొత్తం మేమే ఎదుగుతున్నామండి. మేము ఇచ్చిన మేము అక్కడ బస్సులో కూడా మాకు ఏం పెట్టాలనేది సెస్ అండి. మా సెస్లో ఎక్కువ ఉంటుంది అంటే మేమే తీస్తాం, మేమే పెడతాం అంటే అసలు ఏం జరగడం లేదు సార్. క్షేత్ర స్థాయిలో ఎవరైతే లీడర్లు పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫార్మర్ తీసుకుని సార్. ఎవరికి పెట్టలేరు, సామాన్య రైతు ఎవరైతే ఉందో వాళ్ళు డబ్బులు కనెక్ట్ చేసుకుని సొంత ట్రాక్టర్ పెడుతుంది తప్ప ఎక్కడ కూడా పని జరగడం లేదు. ఇంకోటి ఎంతసేపు సెస్సులో నష్టం జరుగుతుందని ఈ సెస్ మొదట మేము సెస్ తొలగించమని చెప్తున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చైర్మన్ గారి ద్వారా. సెస్ వద్దని ఎంపీటీసీలో కలవాలని మేము సవినయంగా కోరుకున్నాం. ఎందుకంటే దీనివల్ల పూర్తిగా నష్టపోయేది రైతే సార్. వీళ్ళు బడా నాయకులు ఎవరు కూడా సార్ ఉదాహరణకు ఇదే స్థితిలో ఎప్పుడే చైర్మన్ గారిని తీసుకుని వెళ్ళాం. చాలా వరకు షాపింగ్ మాల్ గ్యాలరీ పనులు నడుస్తున్నాయి సార్. సంస్థ నష్టం కదా గ్యాలరీ పూలు నడవాలి. మీరు మనం వెళ్ళబట్టి రెడీ సార్. ప్రతి షాపింగ్ మాల్ లో గ్యాలరీ పనులు మీద ఒక్కొక్క షాపింగ్ మాల్ 2-3 మీటర్లు ఇచ్చింది సార్. ఎంతవరకు రైతు ఏదన్నా కాలం ఓటమైన దాన్ని కేర్ చేయడానికి మీరు వస్తారు, కానీ ఇట్లాంటి వాటిని కేర్ చేయాలని మీరు రాదు సార్. ఎందుకు రాదు? వాళ్ళు బడా నాయకులతో మీకు ఫోన్ చేస్తూ మేము కోరేది ఏంటంటే సంస్థ నష్టం జరగదు. రైస్ మిల్లు ఒక్కొక్క రైస్ మిల్లు 3 మీటర్లు 4 మీటర్లు ఎందుకు వాళ్ళకు ఎస్టీలో పెట్టారు మీరు. వాళ్ళు హెచ్డీ కలెక్షన్ హెచ్డీలో పెట్టినా మీకు వాళ్ళకు వాళ్ళు హెచ్డీలో మాత్రం ప్రతి ఫంక్షన్ 3 మీటర్లు వేయడం. దీనివల్ల సంస్థ నష్టం జరగాలి సార్. ఇంకొకటి టౌన్ లో ఎక్కడ మీటర్ సార్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాత మీటర్కే బిల్లు కొడుతుంది తప్ప ఎక్కడ మీటర్లు మాత్రం లేదు సార్. దీనివల్ల కూడా సంస్థకు లోడ్ ఏర్పడడం లేదు. వాళ్ళు 1 కిలో వరకు వాడుకుంటారు, కాళ్ళే 2 కిలో వరకు వాడుతారు. విషయం ఏంటంటే దీనివల్ల సంస్థ నష్టం జరుగుతుంది. ఇప్పటికీ చక్రాల మీటర్లు పెరుగుతున్నారు చాలా వరకు ఈ సెస్ వాళ్ళు. ఆ మీటర్లు నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఎప్పుడో ప్రభుత్వం జీవో వచ్చింది. ఎంపీడీసీలో కానీ ఎస్పీడీసీలో కానీ అదే నడుస్తుంది. ఒక్క సెస్లో మాత్రమే ఇప్పటి వరకు ఇంకా చక్రాల మీటర్లు నడుస్తుంది. దీనివల్ల సంస్థ నష్టం జరుగుతుంది. సంస్థ పూర్తిగా మీటర్లతో అప్పుల్లో కూలిపోతుంది. మీకు వెంటనే సరిచేయాలని కోరుతున్నాం సార్. ఇంకొకటి సార్ 30 మీటర్లు కొట్టిన శక్తులలో ఎక్కడ ఫోటో పెట్టదు సార్. మన రూల్ ఏమో సార్ 6 మీటర్లు దాటితే ఫోటో కొట్టాలి. ఒక హౌస్ కానీ గేట్ కానీ 6 మీటర్లు దాటితే ఫోటో కొట్టాలి. ఒక మీటర్కు 3 నుంచి 5,000 రూపాయలు సంస్థ నష్టం సార్. 30 మీటర్లు పెట్టుకున్న వ్యక్తికి కూడా ఫోటో కొట్టదు సార్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు లీడర్లు ఫోన్ చేయడం వల్ల మీరు వెంటనే మీడియా పోయిందంటే ఏఈ వస్తుంది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఏఈ మీటర్లు ఫోటో ఉంటుంది సార్. డైరెక్ట్ రైలు కుదరము 20 మీటర్లు 30 మీటర్లు తీయడం. దీనివల్ల కన్జ్యూమర్ నష్టం జరుగుతుంది. 20 రూపాయలు రైలు ఉండడం వల్ల కన్జ్యూమర్ నష్టం జరుగుతుంది. మనకు కూడా 3 నుంచి 5,000 రూపాయలు నష్టం జరుగుతుంది ఒక మీటర్. ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి సార్. ముఖ్యంగా ఏంటంటే ఈడీలు కట్టామని వెంటనే మనకు మెటీరియల్ చేయాలని కోరుతాం సార్. ఇది టైం బాండ్ పెట్టుకోవాలి. మనకు చేస్తారు టైం బాండ్ లేకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ పొలాలు వస్తే వెంటనే మిడిల్ పోలు సరి చేసి రైతుల మరణాలు జరగవద్దని కోరుతున్నాం సార్. ఇంకోటి కేటగిరీ అన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్. ప్రెషర్ కూడా ఢిల్లీలో ఇచ్చారు సార్. ప్రెషర్ దానికి 2 నుంచి 3 మీటర్లు ఇచ్చారు సార్. దానివల్ల 8 లక్షల నష్టం జరుగుతుంది సంస్థ. మేము ఏం కోరుతున్నామంటే సంస్థ నష్టం జరగదు, రైతులకు అన్యాయం జరుగుతుంది సార్. మీరు 2 కోరుతున్నాం. సంస్థ నష్టం జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు ప్రైవేట్ పని చేస్తే రైతులు ముక్కుమండి వసూలు చేస్తారు సార్. మేము కోరేది అదే.
సరే మీకు మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఎంత వస్తుందో మాకు తెలియదు, కానీ రైతుకు మాత్రం మరణాలు జరుగుతుంది కోరుకుంటున్నాం సార్. మేము మీరు వెంటనే రోజులైన మొత్తం సరి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఓవర్ రోడ్ ట్రాన్స్ఫార్మర్ కూడా వెంటనే బిగించడానికి కోరుతున్నాం. అది అవకాశం ఇచ్చినందుకు